హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం బాగా పదే పదే అడుగుతున్నటువంటి పాలిటీ ప్రశ్నలు ప్రీవియస్ పేపర్‌లలో అంటే గత పేపర్‌లలో ఎక్కువగా అడుగుతున్న పాలిటీ ప్రశ్నలు ఈరోజు మనం వీడియోలో చూద్దామండి. భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక మరియు సామ్యవాద అనే పదాలు ఏ సవరణ ద్వారా చేర్చారు? 24, 42, 44, 86 మీరు కామెంట్ చేయటానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసరికి 42వ సవరణ చట్టం. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర అనే పదాలతో పాటు సమాజవాద, లౌకిక, సమగ్రత అనే 3 కొత్త పదాలను చేర్చారు. ఏ చారిత్రాత్మక కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని తీర్పుని ఇచ్చింది? గోలక్నాథ్ కేస్, కేశవానంద భారతి కేస్, మేనకా గాంధీ కేస్, మినర్వా మిల్స్ కేస్. ఆన్సర్ మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చేసరికి కేశవానంద భారతి కేసు 1973. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పునిస్తూ పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నప్పటికీ దాని ప్రాథమిక స్వరూపాన్ని మార్చలేరని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే? ఈక్వాలిటీ బిఫోర్ లా. ఆర్టికల్ 14, 15, 16, 17. ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 భారతదేశ భూభాగంలో ఉన్న ఏ వ్యక్తికైనా చట్టం ముందు సమానత్వాన్ని లేదా చట్టాల ద్వారా సమాన రక్షణను నిరాకరించకూడదని పేర్కొంటుంది. కింద పేర్కొన్న వాటిలో ఏ అధికారం కేవలం రాజ్యసభకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది? ద్రవ్య బిల్లును తిరస్కరించడం, కొత్త అఖిల భారత సర్వీసులను సృష్టించడం, ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఆమోదించడం పైవన్నీ. ఓన్లీ రాజ్యసభకు మాత్రమే ఉండేది ఏంటి? కొత్త అఖిల భారత సర్వీసులను సృష్టించటం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 ప్రకారం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కొత్త అఖిల భారత సర్వీసులను ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఏర్పాటు చేసే అధికారం రాజ్యసభకు మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఏ భాగం ఆదేశిక సూత్రాల గురించి వివరిస్తుంది? భాగం 2, భాగం 3, భాగం 4, భాగం 4A. ఆన్సర్ భాగం 4. రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినప్పుడు అతనిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని జారీ చేసే రిట్ ఏది? మాండమస్, హెబియస్ కార్పస్, కో వారెంటో, షెర్షియోరరీ. ఆన్సర్ హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అనేది వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టడం అని అర్థం. చట్ట విరుద్ధమైన నిర్బంధాల నుండి పౌరుల స్వేచ్ఛను రక్షించడానికి సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 లేదా హైకోర్టు ఆర్టికల్ 226 ఈ రిట్ను జారీ చేస్తారు. బలవంతరాయ్ మెహతా కమిటీ భారతదేశంలో ఏ విధానాన్ని సిఫార్సు చేసింది? ఏకంచె పంచాయతీ వ్యవస్థ, 2 అంచెల పంచాయతీ వ్యవస్థ, 3 అంచెల పంచాయతీ రాజ్, 4 అంచెల పంచాయతీ. కామెంట్ చేయండి ఆన్సర్. 1, 2, 3, 4. ఆన్సర్ వచ్చేసరికి 3 అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ. స్థానిక సంస్థల బలోపేతం కోసం నియమించిన బలవంతరాయ్ మెహతా కమిటీ 3 అంచెల అంటే గ్రామ, బ్లాక్, జిల్లా పంచాయతీ రాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ను చేర్చారు? 9, 10, 11, 12. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ 11వ షెడ్యూల్. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పిస్తూ రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ను చేర్చారు. ఇందులో పంచాయతీలకు సంబంధించి 29 అధికార విధులను పేర్కొన్నారు. భారత రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం ప్రక్రియ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఆర్టికల్ 52, 56, 61, 72. ఆన్సర్ 61. రాజ్యాంగ ఉల్లంఘన కారణంపై రాష్ట్రపతి పదవి నుంచి తొలగించే మహాభియోగ ప్రక్రియను ఆర్టికల్ 61 వివరిస్తుంది. ఈ పద్ధతిని అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నారు. భారత పార్లమెంట్ సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రధానమంత్రి. ఆన్సర్ లోక్సభ స్పీకర్. ఆర్టికల్ 108 ప్రకారం సాధారణ బిల్లులపై ఉభయ సభల మధ్య డెడ్లాక్ విభేదాలు వచ్చినప్పుడు రాష్ట్రపతి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఆ సమావేశానికి లోక్సభ స్పీకర్ మాత్రమే అధ్యక్షత వహిస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించే అధికారం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతికి లభిస్తుంది? ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించే అధికారం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతికి లభిస్తుంది? ఆర్టికల్ 352, 356, 360, 368. ఆన్సర్ ఆర్టికల్ 360. దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అయితే భారతదేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దీన్ని విధించలేదు.
ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అని నిర్ణయించే అంతిమ అధికారం ఎవరికి ఉంది? కేంద్ర ఆర్థిక మంత్రికి, లోక్సభ స్పీకర్కి, భారత రాష్ట్రపతికి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ లోక్సభ స్పీకర్కి. ఆర్టికల్ 110 ప్రకారం ప్రతిపాదించిన ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని ధృవీకరించే లోక్సభ స్పీకర్ నిర్ణయమే అంతిమమైనది. దీన్ని కోర్టులో కూడా సవాల్ చేయలేరు. ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగంలో చేర్చారు? సర్కారియా, స్వరణ్ సింగ్, వర్మ కమిటీ, కొఠారి కమిషన్. ఆన్సర్ స్వరణ్ సింగ్. 1976లో నియమించిన సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 4A మరియు ఆర్టికల్ 51Aని చేర్చి 10 ప్రాథమిక విధులను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అయితే 11 ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 86వ సవరణ చట్టం 2002 దేనికి సంబంధించినది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు, మున్సిపాలిటీల ఏర్పాటు, వెనుకబడిన తరగతుల కమిషన్. ఆన్సర్ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ ఆర్టికల్ 21Aని చేర్చారు. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజనను తెలిపే 7వ షెడ్యూల్లో ఎన్ని జాబితాలు ఉన్నాయి? 2, 3, 4, 5. ఆన్సర్ 3 జాబితాలు. కేంద్ర రాష్ట్రాల అధికారాలను విభజిస్తూ 7వ షెడ్యూల్లో 3 జాబితాలు ఉంచారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. స్వతంత్ర భారతదేశంలో మొదటి లా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1950, 52, 55, 60. ఆన్సర్ 1955. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1955లో మొదటి లా కమిషన్ ఏర్పాటైంది. దీనికి మొదటి చైర్మన్ గా అప్పటి అటార్నీ జనరల్ ఎంసి సెతల్వాడ్ వ్యవహరించారు. నిందితులకు ఒకే నేరానికి 1 కంటే ఎక్కువ సార్లు శిక్షించకుండా రక్షణ కల్పించే ప్రాథమిక హక్కు ఏది? నో డబుల్ జియోపార్టీ, నో స్పెల్ ఇంక్రిమినేషన్, ఎక్స్పోర్ట్ ఫ్యాక్చువల, జీవించే హక్కు. ఆన్సర్ నో డబుల్ జియోపార్టీ. ఆర్టికల్ 22 ప్రకారం ఏ వ్యక్తిని ఒక నేరానికి 1 కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించరాదు. దీనిని ద్వంద్వ శిక్షార్హత నివారణ హక్కు అంటారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ షెడ్యూల్లో పొందుపరచబడింది? 8, 9, 10, 11. ఆన్సర్ 10వ షెడ్యూల్. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను చేర్చారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పార్టీలు మారకుండా నిరోధించడానికి ఈ చట్టాన్ని తెచ్చారు. భారత రాజ్యాంగ పరిషత్తులో జాతీయ జెండాను ఏ రోజున ఆమోదించారు? 22 జూలై 1947, ఆగస్టు 15, 1947, నవంబర్ 26, 1949, 24 జనవరి 1950. ఆన్సర్ జూలై 22, 1947. స్వాతంత్రానికి కొద్ది రోజుల ముందు అనగా జూలై 22, 1947న రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండా రూపకల్పనను అధికారికంగా ఆమోదించింది. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు? 1, 2, 3, 4. ఆన్సర్ 2వ షెడ్యూల్. 2వ షెడ్యూల్ భారతదేశంలోని కీలక పదవులైన రాష్ట్రపతి, గవర్నరు, స్పీకరు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మరియు కాగ్ల జీతభత్యాలను తెలుపుతుంది. భారత పార్లమెంటరీ వ్యవస్థలో 0 అవర్స్ అంటే ఏమిటి? సభ ప్రారంభమయ్యే మొదటి గంట, ప్రశ్నోత్తరాల సమయం మరియు ముగిసిన వెంటనే వచ్చే సమయం, బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం, సభ ముగిసే చివరి గంట. ఆన్సర్ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే వచ్చే సమయం. పార్లమెంటులో మధ్యాహ్నం 12 గంటలకు అంటే ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అత్యవసర ప్రజా ప్రాముఖ్యం గల అంశాలను లేవనెత్తే సమయాన్ని 0 అవర్స్ అంటారు. ఇది భారతదేశం ప్రవేశపెట్టిన నూతన పద్ధతి. 1962 నుండి అమల్లోకి వచ్చింది. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన గరిష్టంగా ఎంతకాలం విధించవచ్చు? 6 నెలలు, 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, అపరిమిత కాలం. ఆన్సర్ 3 సంవత్సరాలు. ఆర్టికల్ 356 ప్రకారం విధించే రాష్ట్రపతి పరిపాలన ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంటు ఆమోదంతో పొడిగిస్తూ గరిష్టంగా 3 సంవత్సరాల వరకు మాత్రమే కొనసాగించవచ్చు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు నియమిస్తారు? భారత ప్రధాన న్యాయమూర్తి, భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి. ఆన్సర్ భారత రాష్ట్రపతి. కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయ అధికారం అయిన అటార్నీ జనరల్ను ఆర్టికల్ 76 ప్రకారం కేంద్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే ఈయన పదవిలో ఉంటారు. బలహీన వర్గాల కోసం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు ఏ సవరణ ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారు? 101, 102, 103, 104. ఆన్సర్ 102. 2018లో చేసిన 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 338Bని చేర్చి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు చట్టబద్ధమైన హోదా నుండి రాజ్యాంగబద్ధమైన హోదాను కల్పించారు. క్రింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏది?
నీతి ఆయోగ్, ఆర్థిక సంఘం, ఎన్నికల సంఘం, జాతీయ ఎస్సీ కమిషన్. ఆన్సర్ నీతి ఆయోగ్. ఆర్థిక సంఘం ఆర్టికల్ 280, ఎన్నికల సంఘం ఆర్టికల్ 324లకు రాజ్యాంగంలో ప్రత్యేక ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ నీతి ఆయోగ్ అనేది కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడిన కార్యనిర్వాహక రాజ్యాంగేతర సంస్థ. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ను తొలగించే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్ర గవర్నర్కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి, భారత రాష్ట్రపతికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి. ఆన్సర్ భారత రాష్ట్రపతికి. ఆర్టికల్ 317 ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను గవర్నర్ నియమించినప్పటికీ వారిని పదవి నుండి తొలగించే అధికారం కేవలం భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అంతర్రాష్ట్ర కౌన్సిళ్లను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటు, హోంమంత్రి, భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి. ఆన్సర్ భారత రాష్ట్రపతికి. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఆర్టికల్ 263 ప్రకారం అంతర్రాష్ట్ర కౌన్సిళ్లను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి కలదు. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కాలంటే ఆ పార్టీకి కనీసం ఎంత శాతం సీట్లు ఉండాలి? 5%, 10%, 15%, 20%. ఆన్సర్ 10%. లోక్సభలో అధికార ప్రతిపక్ష పార్టీ హోదా దక్కాలంటే సభలో మొత్తం స్థానాల్లో కనీసం 10% స్థానాలు, అనగా కనీసం 55 సీట్లు ఆ పార్టీ గెలుచుకోవాల్సి ఉంటుంది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసు 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు? 42, 44, 61, 73. ఆన్సర్ 61. 1989లో అమల్లోకి వచ్చిన 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు వేసే కనీస వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. ఇది ఆర్టికల్ 326కు సవరణ చేసింది. సమాచార హక్కు చట్టం భారతదేశంలో ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 2002, 2004, 2005, 2009. ఆన్సర్ 2005. పరిపాలనా పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం కోసం చారిత్రాత్మకమైన ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది అక్టోబర్ 12, 2005 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇవి గత గ్రూప్ 2 పేపర్లు కనుక మనం గమనించినట్లయితే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి రిపీటెడ్గా అడిగే ప్రశ్నలు అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.